మన శంకర వరప్రసాద్ గారు, చిరంజీవి గారు నటించిన ఈ మూవీ థియేటర్స్‌లో చాలా గ్రాండ్‌గా 50 డేస్ కంప్లీట్ చేసుకుంది. ఒకప్పుడు కోవిడ్‌కి ముందు సినిమాలు 50 డేస్, 100 డేస్ చాలా ఈజీగా ఉండేవి థియేటర్స్‌లో. కానీ కోవిడ్ నుంచి సినిమాలు థియేటర్స్‌లో ఎక్కువ కాలం ఆడట్లేవు. నిజానికి 1 మంత్ కూడా సరిగ్గా ఉండట్లేవు. 1 మంత్ ఏంది, కొన్ని సినిమాలైతే కేవలం 2 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చిన సినిమాలున్నాయి. ఇలాంటి టైంలో మన శంకర వరప్రసాద్ గారు 50 డేస్ థియేటర్స్‌లో కంప్లీట్ చేసుకోవడం చాలా పెద్ద అచీవ్‌మెంటే. ఎస్పెషల్లీ ఆల్మోస్ట్ 100 సెంటర్స్‌లో ఈ సినిమా ఇంకా నడుస్తూనే ఉంది. పైగా ఆల్రెడీ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలోకి ఏంది, నిన్న ఫిబ్రవరి 28 రోజు మూవీ టీవీలో కూడా వచ్చింది. అయినా కూడా ఇంకా ఆల్మోస్ట్ 100 సెంటర్స్‌లో సినిమా థియేటర్స్‌లోనే నడుస్తుంది. అండ్ ఆ 100 సెంటర్స్ నుంచి ఇంకా మంచి కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. అందరికీ తెలుసు, ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సునామీ సృష్టించింది. రీజనల్ ఫిల్మ్స్‌లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఏ సినిమా క్రియేట్ చేయని కలెక్షన్స్ ఈ సినిమా క్రియేట్ చేసి పెట్టింది. ఇన్ఫ్యాక్ట్ జస్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఓవర్సీస్లో కూడా సింగిల్ లాంగ్వేజ్ విషయంలో ఓవర్సీస్ దగ్గర కూడా బాక్స్ ఆఫీస్ రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ మూవీకి 40 crores పైగా వచ్చినాయి. అది మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో అదే హైయెస్ట్. ఇన్ఫ్యాక్ట్ సింగిల్ లాంగ్వేజ్ రిలీజ్ అయిన మూవీస్లో సీనియర్ హీరోస్ పాయింట్ ఆఫ్ చూసుకున్నా, లేదా జస్ట్ సింగిల్ లాంగ్వేజ్ మూవీస్ పాయింట్ ఆఫ్ చూసుకుంటే అదే హైయెస్ట్ అనమాట. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రమే ఆగిపోలే ఈ మూవీ, ఓటీటీ రికార్డ్స్ కూడా సృష్టించింది. ఓటీటీలో ఎప్పుడైతే ఈ మూవీ ఫిబ్రవరి 11న రిలీజ్ అయిందో, రిలీజ్ అయిన జస్ట్ 24 అవర్స్లోనే ఆల్మోస్ట్ 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ అంతసేపు ఆడియన్స్ ఈ సినిమాని చూడడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ తర్వాత నెక్స్ట్ 5 డేస్లో మరొక 100 స్ట్రీమింగ్ మినిట్స్, లైక్ 300 స్ట్రీమింగ్ మినిట్స్ చూడడం జరిగింది ఈ మూవీని ఆడియన్స్. అండ్ అక్కడితో అయిపోలే. ఓవరాల్ ఇప్పటి వరకు అఫీషియల్ లెక్క ప్రకారం ఈ మూవీ జీ5లో 600 స్ట్రీమింగ్ మినిట్స్ డ్యూరేషన్ దాటింది. 600 స్ట్రీమింగ్ మినిట్స్ అంతసేపు ఆడియన్స్ ఈ సినిమాని చూస్తున్నారు. కోర్స్ ఇది మాత్రం సింగిల్ లాంగ్వేజ్ కాదు, ఎందుకంటే జీ5 మల్టిపుల్ లాంగ్వేజ్లో డబ్ చేయడం జరిగింది. సో ఇది అన్ని లాంగ్వేజ్లో కలిపి తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం ఆర్ ఈవెన్ హిందీ అన్ని లాంగ్వేజ్ కలిపి ఈ రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. ఇప్పుడు అనిపిస్తుంది అనమాట ఎవరికైనా సరే, అరే థియేటర్లో కూడా అన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయితే బాగుండని. ఎనీవే, అటు ఓటీటీ దగ్గర రికార్డ్ క్రియేట్ చేసింది. అండ్ ఈవెన్ టీవీ టీఆర్పీ పాయింట్ ఆఫ్ మాట్లాడుకున్నా కూడా ఓకే, అఫీషియల్గా నెంబర్స్ ఇంకా రాలేదు, కానీ అందరికీ ఉన్న అంచనా ఏంటంటే ఈ మూవీ ఈవెన్ టీవీ రేటింగ్స్లో కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ వ్యూడ్ మూవీ అవుతుందని. అలాగే కొన్ని ఏరియాస్లో ఈ మూవీ ఏకంగా నాన్ బాహుబలి రికార్డ్ లేదా నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తుంది. అండ్ కొన్ని టౌన్స్లో మంచి కలెక్షన్స్ వచ్చినాయి. లైక్ భీమవరంలో ఈ మూవీ 1.5 crores కలెక్ట్ చేసింది. అనకాపల్లిలో 1.2 crores, శ్రీకాకుళంలో 1.8 crores, తణుకులో 1.2 crores అండ్ అమలాపురంలో 1.3 crores. అటు స్టేట్ వైజే కాదు, డిస్ట్రిక్ట్ వైజ్ కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి అన్నమాట. సో ప్రతి కార్నర్లో, అంటే మన తెలుగు స్టేట్స్లో ఏ కార్నర్లో చూసుకున్నా సరే, నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్, ప్రతి కార్నర్లో ఈ మూవీ మంచి కలెక్షన్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఓవర్సీస్ నుంచి కూడా మంచి కలెక్షన్స్ వచ్చినాయి. అండ్ ఈవెన్ కర్ణాటక బాక్స్ ఆఫీస్ కూడా రికార్డ్ లెవెల్ కలెక్షన్స్ వచ్చినాయి. సో అటు బాక్స్ ఆఫీస్ దగ్గర, ఓటీటీ దగ్గర అండ్ ఈవెన్ టీవీ దగ్గర కూడా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఈ ఒక్క మూవీతో మెగాస్టార్ చిరంజీవి గారి బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో, ఆయనకున్న క్రేజ్ ఏంటో ఇప్పుడున్న జనరేషన్కి పరిచయం అయింది. ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 20 years అయిందనుకుంటా ఆయన నుంచి ఒక ప్రాపర్ సినిమా బాడీ. అండ్ అఫ్కోర్స్ కొన్ని ఇయర్స్ ఆయన పాలిటిక్స్లో ఉన్నాడు. ఆ తర్వాత వచ్చిన కంబ్యాక్ నుంచి ప్రాపర్గా సినిమా రాకపోవడం వల్ల ఆయనకి సూపర్ స్టార్డమ్ తగ్గ సినిమా రాలేదు, అండ్ కలెక్షన్స్ రాలేవు. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా కూడా జస్ట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రమే. ఇమాజిన్, తమిళ మూవీస్ తీశారు కదా, విక్రమ్ ఆర్ జైలర్, అలాంటి మూవీస్ కనుక మన చిరంజీవి గారికి పడు ఉంటే ఇంకా ఏ లెవెల్ కలెక్షన్స్ ఉండేవి. పైగా ఇప్పుడు అంటే ఓకే, ఇది ఇప్పటికి కూడా ఇది ఒక ప్రాపర్ కంబ్యాక్ ఫిలిం. బట్ ఇంకా మాస్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ మాట్లాడితే ఆయన నుంచి ఇంకా జనానికి ఒక మాస్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది కూడా రాబోతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ చాలా బాగుండబోతుంది. అడ్వెంచర్ మూవీ రాబోతుంది. చూడాలి మరి ఆ మూవీ ఎలా ఉంటుందో. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.